జై శ్రీరామ్, భరత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 22 జూన్ 2026 సోమవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి టొయోటా ఇన్నోవా క్రిస్టా 2.4B 8 సీటర్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. 2016 మే మ్యానుఫ్యాక్చరింగ్, ఆగస్టు రిజిస్ట్రేషన్. ఢిల్లీ బండి కాదు, పక్క రాష్ట్రం బండి, హర్యానాది కాదు, యూపీది కాదు. ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది. బానెట్ నుంచి డిక్కి వరకు ఏపీస్ మారలే, ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే. 79,000 తిరిగింది. జెన్యూన్ రీడింగ్, ఫస్ట్ ఓనర్. అలై వీల్స్, ఏబిఎస్, పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది. ఆటో క్లైమేట్ ఉంటుంది. ఫ్రంట్ ఏసీలో, సెంట్రల్ ఏసీలో. 79,000 జెన్యూన్ రీడింగ్. మీకు ఏమైనా డౌట్ ఉంటే షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోవాలి. ఆర్సీ కార్డు ఇస్తా. అవంటి బేజ్ కలర్. ఈ బండికి మైనస్లు చాలా ఉన్నాయి, కాకపోతే యాక్సిడెంట్ బండి కాదు, కానీ చుట్టూ చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి. అలా ఏం చేయాలి. బంపర్లకు ముంగట వెనక బంపర్లు రెండు కూడా క్రాక్ వచ్చి స్క్రూల్ ఫిట్టింగ్ అయి ఉన్నాయి. అవి బండ్లో ఉన్న మైనస్లు, మిగతా అంతా ఒరిజినల్. ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద 247 నెంబర్ నాదే సార్, నాకే కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే 25,000 కమిషన్ తీసుకుంటా. బై రోడ్ బండి రావడానికి 25,000 అయితే. 2-3 డేస్ బ్యాక్ నేను ఒకటి సేమ్ కలర్ 17 మోడల్ బండి పెట్టినా, దానికి అడ్వాన్స్ వచ్చింది సార్. ఆ బండి చాలా కాల్స్ వచ్చినాయి, కానీ ఎవరు అడ్వాన్స్ పంపలే. 12 లక్షలకు ఆ బండి అమ్మేసిన. 17 కాకపోతే అది 1,20,000 తిరిగింది. ఈ బండి 79,000 తిరిగింది. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్. ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ సార్. డైరెక్ట్ కస్టమర్ బండి. మీకు డీలర్ బండి అయితే ఇట్లా చెట్లు, ఈ కొమ్మలు ఇవన్నీ ఏముండయి, మొత్తం నీట్గా వేసి అమ్ముతారు వాళ్ళు. బండికి ఇంజన్ కానీ, గేర్ బాక్స్ కానీ, ఫ్రంట్ పొజిషన్లో యాక్సిడెంట్ కానీ ఏం లేదు. ఇలా మైనస్ ఏంటంటే బండి చూపెడతా సార్. మైనస్ చూడుర్రి, ఇది ఇక్కడ స్క్రూ ఉంది. ఈ బంపర్కి అన్ని గీతలు ఉన్నాయి. ఈ పెయింట్ వాడుతుంది ఖచ్చితంగా. ఇక్కడ స్క్రూ ఉంది. ఈ బంపర్కి కూడా అన్ని గీతలు ఉన్నాయి. ఈ ముంగట బంపర్ ఇది బయటకు వస్తుంది. బండి రన్నింగ్ 4 టైర్లు కూడా 70-80% ఉన్నాయి. బండికి 4 పవర్ విండోస్ వచ్చినాయి. 4 విండోస్ కూడా ఆటో విండోస్ ఉన్నాయి. సెంటర్ లాకింగ్, మిర్రర్ అడ్జస్ట్మెంట్ మాత్రమే ఉంది. పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది. మాన్యువల్ ట్రాన్స్మిషన్. 3 ఎయిర్ బ్యాగులు వస్తాయి బండికి. కాళ్ళ దగ్గర ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్లో ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. $78,391 కిలోమీటర్ తిరిగింది సార్. 79,000 అనుకోరి. ఒరిజినల్ రీడింగ్. గ్లాసులు అన్ని కంపెనీ ఉన్నాయి. ఆటో క్లైమేట్ ఉంది. కంపెనీ నుంచి వచ్చిన టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది. 8 సీటర్ బండి. ఇంటీరియర్ కంపెనీ నుంచి ఎట్లా వచ్చిందో అట్లనే ఉంది. ఈ బండికి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్, మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి. సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ ఏసీ వచ్చింది. లోపల ఇంటీరియర్ నీట్గా ఉంది, కానీ బయట లుక్ కొంచెం డ్యామేజ్ ఉంది. చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి, గీతలు ఉన్నాయి. ఇక్కడ స్టీల్ క్రోమ్ వస్తుంది. ఒకటి అండుపెట్టింది ఉడవికినట్టున్నారు. దీని గమ్ము దీనికి అంటుకుంది. వెనక బంపర్కి ఇక్కడ 2 స్క్రూలు ఉన్నాయి. టైల్ ల్యాంప్స్ ఏం డ్యామేజ్ లేవు. ఈ బంపర్ ఇక్కడ ఇరిగిపోయింది. ఇక్కడ ఇక్కడ ఇరిగిపోయింది. ఇక్కడ దీనికి ఒక స్క్రూ ఉంది. ఈ టైల్ ల్యాంప్ ఇక్కడ డ్యామేజ్ ఉంది. ఇవన్నీ చేంజ్ అవుతాయి సార్. వెనకాల బ్యాక్ వైపర్ కూడా కొత్తది వేసిస్తాడు. ఈ డిక్కీ మీద కూడా ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. డిక్కీ డోర్ ఒరిజినల్ ఉంది సార్. డిక్కీ గ్లాస్ ఒరిజినల్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి, ఒక్క గ్లాస్ మారలేదు. స్టెప్నీ టైర్ 50% ఉంటుంది. వెనకాల టైర్లలో ఒక టైర్ సిల్ టైర్ ఉంది సార్. ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది. ఈ డోర్ ఒరిజినల్. గ్లాసులు అన్నీ ఒరిజినల్ ఉన్నాయి. ఢిల్లీ నెంబర్ కాదు సార్, బయట బండి. ఢిల్లీలో అమ్మకానికి ఉంది. కస్టమర్ ధర 12,25,000 చెప్తుండు. బార్గెనింగ్ ఉంది. ఒక్క గ్లాస్ మారలేదు, ఒక్క పీస్ మారలేదు. 2016 ఆగస్టు రిజిస్ట్రేషన్. 2031 వరకు మన దగ్గర లైఫ్ ఉంటుంది. ఢిల్లీలో ఈ బండికి బయట కూడా 2031 వరకే లైఫ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేయరు, ఓనర్ తోటి మాట్లాడిస్తా. డీలోకి అయితే కమిషన్ 25, ట్రాన్స్పోర్ట్ 25. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.